ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుంటూ ఇక్కడ ఉన్న ఈ 3 నంబర్‌లో ఒక నంబర్‌ని చూస్ చేసుకోండి. మీకు నచ్చిన పేరు అనుకుని ఒక నంబర్‌ని చూస్ చేసుకుంటే, ఇక చూస్తూ ఉండగానే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? మీపై ఇష్టముందా లేదా? ఇలా అన్నీ కూడా అయితే తెలుసుకుందామన్నమాట. ఇది జస్ట్ జనరల్ రీడింగేనండి. మీరు ఎవరి గురించైతే తెలుసుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నారో, వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి మీరు ఎవరి గురించి అనుకుంటున్నారో, మీ పార్ట్నర్ గురించా? లేదంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఇలా ఎవరైనా సరే మీరు ఒకరిని బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా! ఇక వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా? అన్న విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది అందరూ కూడా జనరల్ రీడింగే కాబట్టి పాజిటివ్‌గా తీసుకోండి. ఎందుకు అంటే అందరికీ అయితే కనెక్ట్ అవ్వాలని రూల్ ఏం కదా! ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కరిది కాబట్టి ఇది మీరు ఒక జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ లాగా కూడా తీసుకోవచ్చనమాట. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఓం నమ శివాయ అనుకొని ఒక నంబర్‌నైతే చూస్ చేసుకోండి. ఇక ముందు మొదటి నంబర్. ఈ మొదటి నంబర్ మీరు ఎవరి గురించైతే తలుచుకొని ఈ నంబర్‌ని చూస్ చేసుకున్నారో, వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా తెలుసుకుందాం. ఆ వ్యక్తికి ఒక కోరిక. ఆ వ్యక్తికి చాలా ఇంపార్టెంట్ అని మీరు భావిస్తూ ఉన్నారు. వారి మనసు ఎక్కడా కూడా ఉండడం లేదు. వారు మీ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. ఇక వాళ్ళ ప్రతి నిమిషం కూడా మిమ్మల్నే కోరుకుంటూ ఆశపడుతూ ఉన్నారు. భగవంతుడిని కూడా మీ గురించే ప్రార్థిస్తూ ఉన్నారు. మీకోసం ఒకవేళ వాళ్ళు ఏదైనా తెలిసి గాని, తెలియక గాని, ఏదైనా సరే అనుకోకుండా తప్పు చేసినా కూడా దానికోసంగా వాళ్ళు ఒకవేళ తప్పు వాళ్ళది లేకపోయినా క్షమాపణ కోరుతూ ఉన్నారు. మీరు కూడా వాళ్ళని క్షమిస్తారని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉన్నారు. అలానే మీ రిలేషన్‌షిప్‌లో ఏదో బోరింగ్ అయితే ఉంది. చాలా రోజుల నుంచి కొత్తగా అయితే ఏమీ లేదన్నమాట. రిలేషన్‌షిప్ అయితే చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఇద్దరి మధ్యలో ఏవేవో కొన్ని మాట పట్టింపులు జరుగుతూ ఉన్నాయి. కాస్త డిస్టెన్స్ వచ్చేసింది. మీరు కాస్త మీ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోవచ్చు. మీ వస్త్రధారణ మార్చుకోవచ్చు. ఏదైనా కొత్తగా ట్రై చేయండి. అప్పుడు జీవితం ఖచ్చితంగా మారుతుంది. మీరు ఎవరినైతే తలుచుకుని అనుకున్నారో, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎన్నో రోజుల నుంచి మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి చాలా ఆశపడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళేదో చేశారు అని చెప్పి ఒక గిల్టీ ఫీలింగ్‌లో ఉన్నారన్నమాట. ఆ వ్యక్తి తెలిసైతే ఏ తప్పు చేయలేదు. ఏదో తెలుసో తెలియక ఒక తప్పైతే జరిగిపోయింది. దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. ఇక మీరు కూడా ఆ కారణం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఆ వ్యక్తికి తెలుస్తుంది. వారు ఏం చేశారు అని. అది తప్పు చేశారు అని వాళ్ళు అనుకుంటున్నారు. భగవంతుడిని కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. నా తప్పుని క్షమించు భగవంతుడా అని. అన్నీ వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీ నుంచి అదే ప్రేమను కూడా వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఏదో జరిగిపోయింది. ఏదైనా గొడవ అయిపోయి ఉండొచ్చు. లేదా ఏదో ఒక మనస్పర్ధలు వచ్చుండొచ్చు. ఏదైనా ప్రాబ్లం వచ్చుండొచ్చు. మీ పార్ట్నర్ దాని నుండి బయటికి రావాలి అని ఆశపడుతూ ఉన్నారు. మీ ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చాలా ఇష్టంగా, మంచిగా ప్రేమిస్తున్నారు. కానీ వారి మనసులో కొద్దిగా కోపం అనేది ఉంది. చాలా త్వరగా వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. చాలా కోపం ఉన్న వ్యక్తులు వారు. మీరు ఎవరి గురించైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నారు. పాత విషయాలన్నీ కూడా మర్చిపోయి ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు సాగాలి అని ఆ వ్యక్తి ఆశపడుతూ ఉన్నారు. వారు మీతో కలిసి ఒక కొత్త ప్రారంభాన్ని కోరుకుంటున్నారు. మీకు ఏదైతే ప్రేమను ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నారో వారు మీకు అది ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ప్రేమను ఇంతకుముందు ఇవ్వలేకపోయాను అని, ఆ ప్రేమను ఇప్పుడు ఇవ్వాలి అని వాళ్ళు ఆశపడుతున్నారు. ఎవరి గురించైతే మీరు ఒకటో నంబర్ తాకారో వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ అందాన్ని కూడా చాలా ఇష్టపడుతున్నారు. అలానే మీ మాటలు, పాటలు ఏదైనా సరే వాళ్ళు మీ గురించి అనుక్షణం ఆలోచిస్తూ ఉన్నారు. మిమ్మల్నే తలుచుకుంటూ ఉన్నారు. సో ఇది అండి ఒకటో నంబర్ తాకిన వాళ్ళకి. ఇక రెండవ నంబర్ తాకిన వాళ్ళు. ఎవరి గురించైతే మీరు ఈ నంబర్‌ని చూస్ చేసుకున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రతిరోజు కూడా వాళ్ళు ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. భగవంతుడా అంతా మంచి చెయ్యి. నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసి నేను కోరుకున్న బంధాన్ని నాకు దగ్గర చేయని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఏ పని కూడా మిమ్మల్ని ఆలోచించడం వల్ల సరిగ్గా చేయలేకపోతున్నారు. అంతా కూడా భగవంతుడిపై భారాన్ని వేస్తున్నారు. అలానే ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో అయితే కొత్త ధనాన్ని తేవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. ఎవరైతే ఈ నంబర్‌ని రెండవ నంబర్‌ని చూస్ చేసుకున్నారో వారు కూడా మిమ్మల్ని మీరు ఎంతైతే ఇష్టపడుతున్నారో అంతలానే ఇష్టపడుతున్నారు. కాకపోతే కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని కొన్ని మనస్పర్ధల వల్ల
అది మూడో వ్యక్తి ఎంటర్ అవడం వలన, లేదా కుటుంబ సభ్యులు ఎంటర్ అవడం వలన, ఇలా ఎవరో ఒకరు ఒక అదృశ్య వ్యక్తి ద్వారా వాళ్ళు కాస్త డిస్టర్బెన్స్ అయితే చాలా జరిగిపోయిందన్నమాట. వాళ్ళ మనసులో ఒక పాయింట్ అనేది అలా నిలిచిపోయింది. ఎందుకో వాళ్ళు కాస్త అనీజీగా అనిపిస్తున్నారు. అలానే కొద్దిగా ఇబ్బందుల్లో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళని మీరు అర్థం చేసుకోండి. మీ జీవితానికి వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత సాయం అనేది చేయాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నారు. అలానే మీకంటూ కాస్త ఏకాంతం ఉండాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం అనేది ఇంకా ఇంకా ముందుకి సాగాలి అని చాలా మంచిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా ముందుకి సాగాలి అని చెప్పి రోజు కూడా ఆ పరమశివుని ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రతి సోమవారం కూడా ఆ శివాలయానికి వెళ్ళి ఆయన్ని పూజించి ఆయనకు అభిషేకం చేసి తర్వాత మీ పేరు మీద అర్చన చేసి ఇంటికి కూడా వస్తూ ఉన్నారు. ప్రతి క్షణం మీరే బాగుండాలి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోకుండా, ఎవరిని కూడా పట్టించుకోకుండా అనుక్షణం ప్రతి శ్వాసలో మీరే, ప్రతి అడుగులో మీరే, ఎక్కడ చూసినా మీరే వాళ్ళకి మీరే సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నారు. అలానే ఈ బంధం అనేది ఎలాంటి గొడవలు తగాదాలు ఏవీ లేకుండా, మూడో వ్యక్తి ఎవరూ కూడా ఇందులో ఎంటర్ అవ్వకుండా సంతోషంగా ఉండాలి అని చెప్పి జీవితాంతం శాశ్వతంగా ఇలానే ఉండాలి అని ఆశపడుతూ ఉన్నారు. సో ఇది అండి 2వ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇక చివరిగా 3వ నెంబర్. ఎవరైతే మీరు ఎవరి గురించి అయితే తలుచుకొని ఈ 3వ నెంబర్ని చూస్ చేసుకున్నారో వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, అలానే మీకు చుట్టూ ఎంతమంది ఉన్నా సరే ఎవ్వరు కూడా మీకు సాయం చేయడం లేదని, సపోర్టుగా ఎవ్వరూ లేరు అని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా బాధపడుతూ ఉన్నారు కూడా. నేనంటూ ఉండి కూడా వాళ్ళకి సాయం చేయలేకపోతున్నానే అని నరక యాతన వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఏం చేయాలి, ఏం చేస్తే నాకు ఇష్టమైన వాళ్ళు సంతోషంగా ఉంటారు అని చెప్పి వాళ్ళు అనుక్షణం అల్లాడిపోతూ ఉన్నారు. కానీ ఏం చేస్తా, వాళ్ళు ఏమీ కూడా చేయలేకపోతున్నారు. జీవితంలో ఎన్నెన్నో చేద్దామనుకుంటున్నారు, కానీ ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఎవరో ఏదో శక్తి వాళ్ళని హఠాత్తుగా ఆపేసినట్లుగా వాళ్ళు ఆగిపోతున్నారు. ఎంతలా వాళ్ళు మీతో మాట్లాడాలని చూసినా సరే ఎవరో ఒకరు ఆపేస్తూ ఉన్నారు. ఎవరో ఒకరు ఒక అడ్డుపుల్లను వేసేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతలా మీ ముందుకు వస్తున్నా ఒకరు తోసేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ మంచి మనసు ఏంటో అర్థం చేసుకోండి. వాళ్ళు చాలా అంటే చాలా త్వరగా మీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నారు, కానీ కొంతమంది మాటల వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. కొంతమంది ఇబ్బందుల వల్ల వాళ్ళు కాస్త వెనకడుగు వేస్తున్నారు తప్పితే మీ మీద ప్రేమ మాత్రం ఎప్పటికీ కూడా తగ్గడం లేదు. ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అలానే మీ గురించి ఎన్నో తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. మీపై ఎప్పుడూ కూడా ఒక కన్ను వేసి ఉంచుతారు. మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏం తింటున్నారు, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు అన్నీ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. అనుక్షణం మీరు ఏం చేస్తున్నారు అన్న ప్రతి విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలని చాలా ఆరాటపడుతూ ఉన్నారు. కాబట్టి మీ ప్రతి కదలికను, మీ ప్రతి మూమెంట్ని వాళ్ళు తెలుసుకొని మీకు సాయం ఏదో ఒకలా చేయాలి అని, తనే రాకపోయినా వేరొకరి చేతైనా సాయం చేయాలని ఆశపడుతున్నారు. అలానే కొన్నిసార్లు కూడా వాళ్ళు మీకు సాయం చేసే ఉన్నారన్నమాట. వాళ్ళు మీరు వాళ్ళని ఎంతలా ఇష్టపడుతున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని అంతలానే ఇష్టపడుతున్నారు. కానీ ఒక వ్యక్తి మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెట్టేశారు. ఆ దూరం కూడా అతి త్వరలోనే తీరిపోయి మీరు సంతోషంగా ఉండబోతున్నారు. సో ఇది అండి 3వ నెంబర్ తాకిన వాళ్ళకి. విన్నారు కదండి, 1, 2, 3 ఈ 3 నెంబర్స్ కూడా మీకు ఎంతో బాగా నచ్చాయి, కనెక్ట్ అయ్యాయని అనుకుంటున్నాను. ఈ 3 నెంబర్లో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.